Hello everyone. In this video, I am going to explain basics of registers. Yes. See, we know about the flip-flop. Flip-flop is used to store one bit of information. Suppose if we want to store more number of bits, then we have to go for register. It consists of set of flip-flops. Those set of flip-flops are used to store a number of bits. Okay, so what is register? Register is a set of flip-flops. Okay, ఒక బిట్ స్టోర్ చేయాలంటే ఒక ఫ్లిప్ ఫ్లాప్ కావాల్సినప్పుడు n bit స్టోర్ చేయాలి అని అంటే you need n bit register. Okay, to store a number of bits, n bit register is used. Okay, so ఏమి కొత్తగా ఏం లేదు, ఫ్లిప్ ఫ్లాప్స్ ని అలా పెట్టేసేయండి, ఒక సెట్ లాగా వరుసగా పెట్టేస్తే it becomes register. Okay, so what's the purpose of register? Now the purpose of register is to store n bit of information. Okay, so now how to store that n bit of information and how to get that n bit of information, for that we have to go for the concept shift register. Okay, so now we'll move to the shift register. Yes, what is the shift register? Shift register is used to store the information and also it gives out the information. So totally the definition of shift register is, shift register is nothing but number of flip-flops connected together which can shift in the data and also shift out the data. Yes, means there is a transfer of data for shift in and shift out. అంటే ఇక్కడ చాలా సింపుల్ గా తీసుకోండి. షిఫ్టింగ్ అంటేనేమో స్టోర్ చేసుకోవాలి, లోపలికి తీసుకొని స్టోర్ చేసుకోవాలి. షిఫ్ట్ అవుట్ అంటేనేమో బయటికి ఇవ్వాలి. ఓకే, సో దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ షిఫ్ట్ రిజిస్టర్. ఓకే, సో ఇట్ కెన్ స్టోర్ ద డేటా, అంటే ఫస్ట్ అది డేటాను తీసుకోవాలి అండ్ తర్వాత స్టోర్ చేసుకోవాలి ఫ్లిప్ ఫ్లాప్స్ లో, అండ్ తర్వాత ఒక్కొక్కటిగా ఇచ్చేయాలి బయటికి. సో దిస్ ఇస్ ఆల్ యువర్ షిఫ్ట్ రిజిస్టర్. ఓకే, సో నా ఎస్ ఈ షిఫ్ట్ రిజిస్టర్ లో ఇప్పుడు ఏం చేయాలి మీరు? యూ డు గివ్ ద డేటా, యూ డు సప్లై ద డేటా. ఆ టాపిక్ ఏమంటారు అని అంటే ఇట్ ఈస్ కాల్డ్ లోడింగ్. వాట్ ఇస్ మై లోడింగ్? ఎస్, లోడింగ్ మీన్స్ గివింగ్ ఇన్పుట్ టు ద షిఫ్ట్ రిజిస్టర్. ఏం టైప్స్ ఉన్నాయని అంటే ప్యారలల్ లోడింగ్ అండ్ సీరియల్ లోడింగ్ అని రెండు ఉంటాయి. ఎస్, ప్యారలల్ లోడింగ్ లోనేమో ఫ్లిప్ ఫ్లాప్స్ చాలా ఉంటాయి కదా, వరుసగా అన్ని ఉంటాయి కదా, అన్ని ఫ్లిప్ ఫ్లాప్స్ కి ఏం చేస్తాం? ఒకేసారి ఇన్పుట్ ఇచ్చేస్తాం. ఓకే, సైమల్టేనియస్ గా ఇన్పుట్ ఇచ్చేస్తాం ప్యారలల్ లోడింగ్ లో. అదే సీరియల్ లోడింగ్ అయితే ఒక ఫ్లిప్ ఫ్లాప్ తర్వాత ఇంకొక ఫ్లిప్ ఫ్లాప్ కి, అంటే ఎలా? ఎస్, ఒక ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్ ఇంకొక ఫ్లిప్ ఫ్లాప్ కి ఇన్పుట్ గా వెళ్ళొచ్చు, ఆ ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్ ఇంకొక ఫ్లిప్ ఫ్లాప్ కి ఇన్పుట్ గా వెళ్ళొచ్చు. దట్ ఈస్ కాల్డ్ సీరియల్ లోడింగ్. ఓకే, సో అన్నిటికీ ఒకేసారి ఇన్పుట్ ఇస్తేనేమో ప్యారలల్ లోడింగ్, వన్ బై వన్ ఇన్పుట్ ఇచ్చుకుంటూ వెళ్తేనేమో సీరియల్ లోడింగ్. ఓకే, ఎస్, సో అలానే ఎలా అయితే లోడింగ్ ఉంటుందో మరి అవుట్పుట్ కూడా ఎలా ఉండొచ్చు? అన్ని బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఒకేసారి రావచ్చు, లేదా బిట్ బై బిట్ అవుట్పుట్ రావచ్చు అన్నమాట. ఓకే, సో దేర్ ఆల్సో వి హావ్ parallel output and serial output. Okay, so totally these shift registers are classified into 4 types depending on the transfer of data. What are those types? First one, serial in, serial out shift register. Okay, and serial lo input ivali. Serial in means you have to give input serially and output is also taken serially. Then the second one, serial in parallel out. Third one, parallel in serial out. Fourth one, parallel in parallel out. Parallel in parallel out. Okay na? So ఒక్కొక్క దానికి ఎట్లా డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది నేను డ్రా చేస్తాను ఇక్కడ. Okay, these are the 4 types of shift registers. Means the data transfer I'm showing. This is serial in serial out. అంటే ఇలా సీరియల్ అని వన్ బిట్ ఒక్కొక్క బిట్ అలా ఇస్తూ ఉంటారు. ఒక్కొక్క బిట్ షిఫ్ట్ అయిపోయి ఇలా ఎన్ని స్టేజెస్ ఉంటాయి? సపోజ్ ఇక్కడ నేను 4 స్టేజెస్ వేసానంటే 4 ఫ్లిప్ ఫ్లాప్స్ ఉన్నట్టు ఒక్కొక్క ఫ్లిప్ ఫ్లాప్ ని క్రాస్ చేసుకుంటూ అవుట్పుట్ లో వస్తుంది. ఓకేనా? సో అట్ టైం మీకు ఎన్ని అవుట్పుట్స్ వస్తాయి, ఎన్ని బిట్స్ వస్తాయంటే ఓన్లీ 1 బిట్ అనమాట. ఆ 1 బిట్ అయిపోయాక నెక్స్ట్ బిట్ అయిపోయాక నెక్స్ట్ బిట్, అలా సీరియల్ అవుట్పుట్ వస్తూ ఉంటుంది. ఓకే, అండ్ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇది రైట్ షిఫ్ట్ రైట్ అనమాట. ఓకే, ఇలా ఇండికేట్ చేశానంటే షిఫ్ట్ రైట్. ఓకే, సపోజ్ ఇఫ్ ఐ ఇండికేట్
ఎస్ ద ఆరో లైక్ దిస్ ఇలా కనుక ఇండికేట్ చేశాను అనుకోండి, అప్పుడు ఇక్కడే ఉండాలి ఇన్పుట్ ఉండాలి, ఇక్కడే ఉండాలి అవుట్పుట్ ఉండాలి. అప్పుడు రిజిస్టర్ ఏమవుతుందంటే షిఫ్ట్ లెఫ్ట్. ఓకే, సో ఇటువైపు చేస్తేనేమో షిఫ్ట్ రైట్, ఓకే ఇట్లా వచ్చేస్తేనేమో షిఫ్ట్ లెఫ్ట్. ఓకేనా? సో జనరల్ గా చాలా వరకు మాక్సిమం అప్లికేషన్స్ షిఫ్ట్ రైట్ రిజిస్టర్స్ కి వచ్చేస్తాయి. ఓకే, సో దిస్ ఇస్ సీరియల్ అండ్ సీరియల్ అవుట్ షిఫ్ట్ రిజిస్టర్. ఓకే, ఇక్కడ మనకి షిఫ్ట్ రైట్ అవ్వచ్చు, షిఫ్ట్ లెఫ్ట్ అవ్వచ్చు. సపోజ్ ఒక షిఫ్ట్ రిజిస్టర్ లో ఫుల్ గా రైట్ షిఫ్ట్ అయిపోయాక మరలా తిరిగి లెఫ్ట్ షిఫ్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ బై డైరెక్షనల్ షిఫ్ట్ రిజిస్టర్. ఓకే, అండ్ రాగా బై డైరెక్షనల్ షిఫ్ట్ రిజిస్టర్ అంటే ఇలా మీరు సీరియల్ ఇన్ అనుకోండి, ఇక్కడ ఫస్ట్ సీరియల్ అవుట్ వచ్చేస్తుంది, ఇదేంటి షిఫ్ట్ రైట్ ఇలా వెళ్తుంది ఫ్లో కూడా. ఇక్కడ ఏముంది షిఫ్ట్ రైట్ ఉంది. ఇలా వచ్చేసాక మళ్ళీ సేమ్ ఇక్కడ వచ్చింది మళ్ళీ తిరిగి బ్యాక్ వెళ్ళిపోతూ ఉంటుంది, బ్యాక్ ప్రొపగేషన్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు మీరు ఇచ్చిన ఇక్కడ సేమ్ కనెక్ట్ అయిన దాన్ని మీరు సీరియల్ ఇన్ అనాలి, ఇక్కడ వచ్చేది మీకు సీరియల్ అవుట్ అయిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు మీకు జరిగింది ఏంటి షిఫ్ట్ లెఫ్ట్, షిఫ్ట్ లెఫ్ట్. So bidirectional shift register means you can use this register in any one of the cases. అంటే shift right కి వాడుకోవచ్చు, shift left కి వాడుకోవచ్చు అన్నమాట. ఓకే, that is that provision. Fine. Yes, next వచ్చేటప్పటికి సీరియల్ ఇన్ ప్యారలల్ అవుట్. సో ఇన్పుట్ ఏమో సీరియల్ ఇచ్చేస్తారు, ప్యారలల్ గా మీకు అవుట్పుట్ వచ్చేస్తూ ఉంటుంది. ఓకే, అంటే యూ కెన్ కలెక్ట్ ద అవుట్పుట్ ఎట్ ఎ టైం. ప్యారలల్ అంటేనే సైమల్టేనియస్ అన్నమాట. మీరు ఇన్పుట్ ఇచ్చేస్తుంటే ప్యారలల్ గా అన్ని ఫ్లిప్ ఫ్లాప్స్ ఉంటే అవుట్పుట్ ఒకేసారి వస్తుంది. ఇక్కడేమో ఒక్కొక్క బిట్టే అవుట్పుట్ లో వస్తుంది, ఇక్కడేమో ప్యారలల్ గా అన్ని బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఒకేసారి వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చి ప్యారలల్ ఇన్ సీరియల్ అవుట్. మీరు ప్యారలల్ లో అన్ని ఫ్లిప్ ఫ్లాప్స్ కి ఇన్పుట్ ఒకేసారి ఇచ్చేస్తారు. ప్యారలల్ అంటే సైమల్టేనియస్ అని చెప్పాను. అన్ని ఫ్లిప్ ఫ్లాప్స్ కి ఇన్పుట్ ఒకేసారి ఇచ్చేస్తారు, బట్ మీకు వచ్చే అవుట్పుట్ మాత్రం బిట్ బై బిట్ వస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ ప్యారలల్ ఇన్ సీరియల్ అవుట్ షిఫ్ట్ రిజిస్టర్. అండ్ దెన్ ప్యారలల్ ఇన్ ప్యారలల్ అవుట్ షిఫ్ట్ రిజిస్టర్. అంటే ఇన్పుట్ ఇచ్చేది ప్యారలల్ లోనే, మీరు అవుట్పుట్ తీసుకునేది కూడా ప్యారలల్ లోనే. ఓకే, సీ హియర్ యు ఆర్ గివింగ్ ద ఇన్పుట్ ఎట్ ఎ టైం and you are taking the output at a time. Okay, so these four are the types of registers. Fine. So ikkada nenu oka example meeku clear ga cheptanu. Okay, previous question papers lo kuda nenu verify chesanu, they are asking example for shift register. So nenu serial and serial output shift register ni oka example laga teeskuntanu, that I will cover in the next video. Thank you very much. Thank you for watching this video. If you like this video, please don't forget to like, share and subscribe.